వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మన నెక్స్ట్ జనరేషన్స్కి మన పేరు గుర్తుంచుకోవాలంటే మనం ఎంత కార్పస్ వాళ్ళకి బిల్డ్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి ఎల్లారెడ్డి గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి మా సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సార్, మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ మన పేరు గుర్తుంచుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎంత కార్పస్ బిల్డ్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనేది నాకు రీసెంట్లీ ఒక కస్టమర్ నాకు ఫోన్ చేసి అడిగారు. రీసెంట్లీ నాకు మనవడు పుట్టాడు, అతని కోసం ఏదన్నా చేయాలి. ఇప్పుడు సిచ్యువేషన్, నేను మా తాతగారు ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాను, బట్ ఆయన నాకు గుర్తులేదు. అదే ఇంట్లో ఉంటున్నా కూడా నాకు గుర్తులేదు. బట్ నా పేరుని ఇంకా అంతకన్నా ఎక్కువ ఫ్లాష్ చేయాలంటే ఫర్ నెక్స్ట్ జనరేషన్స్, మనవడే కాకుండా ఇంకా ఫర్దర్లీ కావాలంటే ఏం చేయాలి అని క్వశ్చన్ అడిగాడు. సో ఆ కస్టమర్ గురించి ఒక చిన్న ప్లాన్ కూడా తయారు చేసి ఇచ్చాను. స్మాల్ అమౌంట్. ఆ కస్టమర్ ఏంటంటే ఒక 5,000 రూపీస్, స్మాల్ అమౌంట్ 5,000 రూపీస్ పెట్టాడు. ఈవెన్ మనము అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, మన నెక్స్ట్ జనరేషన్ అంటే మీ గ్రాండ్ సన్ పుట్టగానే అతని పేరు మీద ఒక చిన్న ఎస్ఐపి స్టార్ట్ చేయండి. ఎంతకాలానికి? గ్రాండ్ ఫాదర్ అటైనింగ్ రిటైర్మెంట్ అంటే 50వ సంవత్సరం వరకు మీరు ఎస్ఐపి పెట్టండి. జస్ట్ 2,000 కానీ 5,000 కానీ పెట్టేసేయండి. ఆ కార్పస్ ఎంత బిల్డ్ అయిందంటే దాదాపుగా ఒక 20 నుంచి 50 కోట్ల దాకా బిల్డ్ అయింది అని చెప్పారు. ఇమ్మీడియట్లీ స్టార్ట్ అయ్యింది. తర్వాత ఇంకొక డౌట్ కూడా వచ్చింది ఆయనకి, ఇది లాంగ్లో ఎలా వెళ్ళిద్ది అని. దానికి సంబంధించింది కూడా నేను ప్లాన్ చేశాను. దానికన్నా ఒక 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే కార్పస్ ఎంత బిల్డ్ అయింది 50వ సంవత్సరం. అంటే చాలా మందికి తెలియదు, చిన్నప్పుడు మనం చదువుకున్న కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మ్యూచువల్ ఫండ్లో మన కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా వర్కౌట్ అవుతుంది. జస్ట్ 2,000 రూపీస్ పర్ మంత్ ఫర్ 50 ఇయర్స్. అంటే ఇప్పుడే పుట్టిన బాబు ఎర్లీ రిటైర్మెంట్ 50వ సంవత్సరంకి దాదాపుగా 20 కోట్లు అక్యుములేట్ అవుతుంది ఎట్ ది రేట్ ఆఫ్ 15%. అదే 5,000 రూపాయలు పెట్టుకుంటే 5,500 దాకా పెట్టుకుంటే దాదాపు 50 కోట్లు అక్యుములేట్ అవుతుంది ఎట్ ది రేట్ ఆఫ్ 15%. జనరల్లీ మ్యూచువల్ ఫండ్ మనం 12 నుంచి 15% ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇంత క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇంత వస్తుంది. సో 50 కోట్లని మళ్ళీ వాళ్ళు మిస్యూజ్ చేయరని గ్యారంటీ ఏంటండి? ఎస్ సార్, అదే క్వశ్చన్ వేశాడు. ఎందుకంటే జనరల్లీ ఎవరైనా కూడా సక్సెస్ఫుల్ జనరేషన్స్ థర్డ్ జనరేషన్ వచ్చేపాటికి మళ్ళీ పాడైపోయింది. ఆబ్వియస్లీ ఫస్ట్ జనరేషన్ చాలా కష్టపడతారు, సెకండ్ జనరేషన్ ఓకే, థర్డ్ ఆర్ ఫోర్త్ జనరేషన్లో మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అవును, ఇది మామూలు హిస్టరీ. బట్ ఇలా కూడా కాకుండా ట్రెడిషన్ అది. ఏమండి, మన ట్రెడిషన్ అది, యా హిస్టరీ కూడా కాదు. సో అట్లా కాకుండా నా పేరు మా గ్రాండ్ సన్ అతను బతికున్నంత వరకు అతనికి 90 ఏళ్ళు వచ్చేదాకా ఉండాలా. ఆ తర్వాత అతను చెప్పేదాన్ని బట్టి ఇంకొక 4 జనరేషన్స్ కూడా నా పేరు ఉండాలంటే దాదాపు 100 నుంచి 200 ఇయర్స్ దాకా నా పేరు అలాగే ఉండిపోతుంది అని హీ సాటిస్ఫైడ్ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఏంటి అంటే ఆ జనరేషన్స్ టుగెదర్ మీ పేరు అలాగే ఉంటుంది. ఓకే అండి, దానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్లీ మ్యూచువల్ ఫండ్ అనేది చాలామంది అడుగుతారు ఎప్పటిదాకా ఉంటుందండి, ఉంటుందా లేదా, మధ్యలో ఏమైనా అయిద్దా అనుకుంటారు. బట్ అది ఏమీ కాదు. ఎందుకంటే అది ట్రస్ట్ ద్వారా మనకి ఏర్పాటైన సంస్థలు కాబట్టి మ్యూచువల్ ఫండ్కి ఏమీ కాదు. ఇక్కడ కూడా ఇండివిజువల్ కూడా నెక్స్ట్ ప్రాపర్టీ ఏమి కాకూడదు అంటే వీళ్ళ ద్వారా ఎవరికి ఏం కావాలి, ఎంతవరకు ఉంచాలి అనేది వీళ్ళ ద్వారా చేయొచ్చు. ఆ కస్టమర్కి నేను అదే ఇచ్చాను. నెంబర్ 2, ట్రస్ట్ ద్వారా అయితే అసలు ప్రాబ్లమే ఉండదు. ఎన్ని జనరేషన్స్కైనా ఆ ట్రస్ట్ ద్వారా దీని మీద వచ్చే ఇన్కమ్ని ఈ పర్టికులర్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీస్ ఫర్దర్లీ కెన్ ఎంజాయ్. కార్పస్ దే కెనాట్ టచ్ అని కనుక రాసి అక్కడ పెట్టామంటే అది అలాగే ఉండిపోతుంది. ఓకే, సేఫ్ సెక్యూర్డ్ ఉన్నా లేకపోయినా ఆటోమేటికల్లీ వస్తూ ఉంటుంది జనరేషన్స్ టుగెదర్. కార్పస్ ఉంటుంది, దాని మీద ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ ద రిటైర్మెంట్ బెనిఫిట్ ఫర్ ది జనరేషన్స్ టుగెదర్. ఇది దీనిలోనే అడ్వాంటేజ్ అండి. నేను ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేశాను, అది చాలామందికి నచ్చింది. నేను రీసెంట్లీ ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరిని టచ్ చేసి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరి పిల్లలతోటి నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. లెట్ ఇట్ బి 1 ఇయర్, లెట్ ఇట్ బి 15 ఇయర్ ఆర్ 17 ఇయర్స్. ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అప్లై చేయించి వాళ్ళతోటి ఇన్వెస్ట్ చేయిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సేవింగ్ ఒకటి హ్యాబిట్ పెరిగిద్ది, మనీ వాల్యూ తెలుస్తుంది, అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది నేను చేయిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రొడక్ట్ ఇది ఇంపార్టెంట్ కాదండి, కాన్సెప్ట్ ఇది ఇంపార్టెంట్. అందులో చాలా బాగా మందికి ఇది ఇప్పుడు తెలియకపోవచ్చు, యంగ్ ఏజ్లో తెలియకపోవచ్చు, బట్ ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత దీని ఇంపాక్ట్ చాలా తెలుస్తుంది కాబట్టి
చాలా మందితో నేను స్టార్ట్ చేయిస్తున్నాను. దే ఆర్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.